నువ్వు లేజీ కాదు, కానీ ప్రతిరోజు నీకు అలా అనిపిస్తుంది. పొద్దున లేచి జిమ్ కి వెళ్దామని నైట్ అలారం పెట్టుకొని పండుకుంటావు. 5 minutes 30 minutes 2 hours తర్వాత రేపటి నుండి వెళ్దాంలే అనుకుంటావు. అలా నువ్వు ఎప్పటికీ వెళ్ళవు. ఆ గిల్ట్ తోనే బ్రతుకుతూ ఉంటావు. నా లైఫ్ లో అసలు ఏం జరుగుతుందని నిన్ను నువ్వు హేట్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఒక డిసిప్లిన్ లేదు, విల్ పవర్ లేదు, లేజీ ఫెలో అని సొసైటీ నీకు పేరు పెట్టింది. కానీ రియాలిటీలో ఈ లేజీనెస్ అనేది నీ క్యారెక్టర్ కాదు, అది నీ మైండ్ ఇచ్చే సర్వైవల్ రెస్పాన్స్. ఈ వీడియో చూశాక నీకు నీ మీద కోపం తగ్గిపోతుంది, కానీ నీ లైఫ్ మీద నీకు రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. ఫిలాసఫర్స్ హ్యూమన్స్ ని ఎప్పుడు లేజీ అని పిలవలేదు, దే కాల్డ్ దెమ్ కాన్ఫ్లిక్టెడ్. జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రకారంగా when action is forced the mind resists. Resistance looks like laziness. అంటే మీరు ఏదైనా యాక్షన్ ని ఫోర్స్ఫుల్లీ తీసుకోవడానికి ట్రై చేస్తే మీ బ్రెయిన్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్ నే లేజినెస్ అంటారు. మనము డిస్కంఫర్ట్ ని అవాయిడ్ చేస్తుంటాము. మన మైండ్ ఎప్పుడు గ్రోత్ ని పక్కన పెట్టి కంఫర్ట్ ని చూస్ చేసుకుంటుంది. నువ్వు ఏదైనా పని చేయకపోతే చేయబుద్ధి కావట్లేదంటే అది నీ వీక్నెస్ కాదు, నువ్వు లేజీ పర్సన్ అని కూడా కాదు. ఆ పనిని నీ బ్రెయిన్ 100% నమ్మట్లేదని అర్థం. మన బ్రెయిన్ ఎనర్జీని సేవ్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఈ రీల్స్, కార్న్, షుగర్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఇన్స్టెంట్ రివార్డ్స్. ఇవి మన డోపమిన్ సిస్టమ్ ని హైజాక్ చేసేస్తాయి. అందుకే మనం రియల్ గా చేయాల్సిన అసలైన పని మనకు చేయబుద్ధి కాదు. ఫోర్స్ఫుల్లీ చేయాలనుకున్న హెవీగా, పెయిన్ఫుల్ గా, మీనింగ్లెస్ గా అనిపిస్తుంది. నీ బ్రెయిన్ కి గోల్స్ అంటే ఇష్టం ఉండదు. నీ బ్రెయిన్ కి ఎలాగైనా సర్వైవల్ కావాల్సి ఉంటుంది. అందుకే బ్రెయిన్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఈ కంఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు సర్వైవల్, ఇంకా గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు డేంజర్. ఈ పాస్ట్ ట్రామాస్ ని, టాక్సిక్ పేరెంటింగ్ ని, కాన్స్టెంట్ క్రిటిసిజం ని భరించిన వాళ్ళ బ్రెయిన్ ట్రైయింగ్ ఈజ్ ఈక్వల్ టు పెయిన్ అని నేర్చుకుంది. అందుకే వీళ్ళు ట్రై చేస్తే మళ్ళీ అలా నొప్పిని ఎక్కడ భరించాల్సి వస్తుందేమో అని వీళ్ళు అసలు ట్రై చేయకుండానే, ఏం చేయకుండానే సైలెంట్ గా కూర్చుంటారు. అలా ఏం చేయకుండా సైలెంట్ గా కూర్చునే వాళ్ళని లేజీ పీపుల్ అని, బద్ధకస్తులని సొసైటీ ట్యాగ్ వేసేస్తుంది. ఇలాంటి వాళ్ళలో బర్న్ అవుట్, లెర్న్డ్ హెల్ప్లెస్నెస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు లేజీ కాదు, నువ్వు హోప్లెస్. నువ్వు ట్రై చేసి ఫెయిల్ అయ్యావు, కానీ మళ్ళీ ట్రై చేద్దామంటే నీ మైండ్ లో ఆ ధైర్యం రావట్లేదు. అంతే. ఇది ఎవ్వరికి అర్థం కాదు. చిన్నప్పటి నుండి ప్రతిసారి నిన్ను కంపేర్ చేశారు. వాడిలా ఉండు, నీకు అది రాదు, నువ్వు చెయ్యలేవు, నీళ్ళు అది బాలేదు, ఇలాంటి ఎన్నో మాటలు చెప్పి నీ సెల్ఫ్ ఎస్టీమ్ నే చంపేశారు. అందుకే నీకు ఇలాంటి మాటలు మళ్ళీ ఎక్కడ వినాల్సి వస్తుందేమో అని నువ్వు పని స్టార్ట్ చేయట్లేదు, సైలెంట్ గా కూర్చుంటున్నావు. ఇంకా మన స్కూల్స్ కూడా ఎస్ సార్ అని వాళ్ళు చెప్పినట్టే వినేటట్టుగా మనకు చిన్నప్పటి నుండి ట్రైన్ చేశారు. మనం ఏదైనా క్యూరియస్ గా తెలుసుకోవాలనుకున్న, ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అడిగినా మనని తిట్టి, మన పైన నవ్వి సైలెంట్ గా కూర్చొని పెట్టేవాళ్ళు. ఇంకా ఈ జాబ్స్ ఇవి మన ఎనర్జీని డ్రైన్ చేస్తాయి తప్ప మన లైఫ్ కి ఒక మీనింగ్ ఇవ్వదు. ఇంకా ఈ డోపమిన్ ఎకనామీ మనని ఎప్పుడు డిస్ట్రాక్టెడ్ గానే ఉంచుతుంది. ఇంకా ఈ సిస్టమ్ కి ప్రొడక్టివ్ థింకర్స్ పనికిరారు, వీళ్ళకి టైర్డ్ వర్కర్స్ కావాలి. అందుకే నీకు ఎనర్జీ లేకుండా చేస్తే నువ్వు క్వశ్చన్స్ అడగవు, మూసుకొని పని చేస్తావు. అదే కదా అసలైన కంట్రోల్. డిసిప్లిన్ ని ఫాలో చేయాలి, హసిల్ చేయాలి, పొద్దున్న లేచి పరిగెత్తాలి అని సో కాల్డ్ మోటివేషనల్ స్పీకర్స్ మీలో ఈ మోటివేషన్ ని నింపుతారు కదా, అది టెంపరీ. అది సాయంత్రం వరకు మనకు మోటివేట్ చేస్తాయి, మనం మళ్ళీ మొదటికే వస్తాం. లాంగ్ రన్ లో ఇవి ఎవ్వరు చెయ్యరు. సో అందుకే వీళ్ళందరిలాగా కాకుండా మన క్రిటిక్స్ టీవీ ఫ్యామిలీకి డైరెక్ట్ గా 5 steps యాంటీ లేజీనెస్ సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ ని ఇప్పుడు ఇస్తాను, ఫాలో అయిపోండి. నంబర్ 1, ఐడెంటిటీ షిఫ్ట్. హూ యామ్ ఐ? ఈ రోజు నుండి నేను లేజీ కాదు, జస్ట్ నా బ్రెయిన్ టైర్డ్ అని చెప్పడం స్టార్ట్ చేయండి. నంబర్ 2, మైక్రో యాక్షన్ రూల్. ఎంత చిన్న అయితే అంత చిన్న యాక్షన్స్ ని తీసుకోవడం స్టార్ట్ చేయండి. లైక్ 1 పుషప్ అని, 1 page 1 line అని. మీకు నవ్వు వచ్చేంత చిన్న యాక్షన్స్ ని తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇది బ్రెయిన్ రెసిస్టెన్స్ ని బైపాస్ చేస్తుంది. నంబర్ 3, పెయిన్ రీఫ్రేమింగ్. మీరు లైఫ్ లో గ్రో అవ్వాలంటే ఈ డిస్కంఫర్ట్ ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్ స్టార్ట్ చేయగానే బాడీలో పెయిన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఈ పెయిన్ ని, డిస్కంఫర్ట్ ని చూసి మీ బ్రెయిన్ డేంజర్ అని భావిస్తుంది. అందుకే మీరు మీ బ్రెయిన్ ని దిస్ డిస్కంఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్, నాట్ డేంజర్ అని క్లియర్ గా చెప్పాలి. నంబర్ 4, డోపమిన్ డీటాక్స్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ 30 minutes అసలు మీ ఫోన్ ని వాడకండి. ఈ రీల్స్ ని బోర్డమ్ తోని రీప్లేస్ చేసి పడేయండి. ఎందుకంటే ఈ బోర్డమ్ మీలో ఏదైనా పని చేయాలి, ఏదైనా చదవాలి, ఏదైనా యాక్షన్ తీసుకోవాలనే డిజైర్ ని బిల్డ్ చేస్తుంది. నంబర్ 5, మీనింగ్ ఓవర్ మోటివేషన్. మోటివేషన్ లేకపోతే పని చేయబుద్ధి కాకపోవడం నార్మల్, కానీ నీకంటూ ఏదైనా పర్పస్ ఉంటే మోటివేషన్ రాకపోయినా నువ్వు ఖచ్చితంగా మూవ్ అవుతావు. ఈ వీడియో చూసి నువ్వు ఒక్క విషయం రియలైజ్ అయితే చాలు, నువ్వు లేజీ కాదు, నువ్వు బ్రోకెన్ కాదు, నువ్వు ఈ సిస్టమ్ లో నీకు అర్థం కాని బ్యాటిల్ ని ఫైట్ చేస్తున్న ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. అంతే. ఇప్పుడు నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నీ మైండ్ ని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటావా, లేదా ఈ రోజు నుండే, ఇప్పటి నుండే నీ కొత్త లైఫ్ ని డిజైన్ చేయడం స్టార్ట్ చేస్తావా? చాయిస్ ఈజ్ యోర్స్. చూస్తుండు క్రిటిక్స్ టీవీ.